హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి మనీ సేవింగ్ చేయాలని చాలా అనుకుంటూ ఉంటాము. చాలామంది ఏమంటారంటే, "మా దగ్గర డబ్బులుంటాయి కదా! నువ్వు చెప్పినట్టు పొదుపు చేసుకోవడానికి" అని. మాటలు చెప్పినంత ఈజీ కాదు కదా! పొదుపు చేయడం అంటే. మా దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు. కానీ మేము పొదుపు ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా! ఈ వీడియోలో వీటన్నిటికి నేను సమాధానం అయితే చెప్తానండి. మీరు వీడియోననేది చివరి వరకు చూడండి. చూసి మీకు అర్థమైతే గనక ఒక చిన్న కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మా దగ్గర డబ్బులు ఉంటాయి కదా! పొదుపు చేయడానికి. మాటలైతే చెప్పడం ఈజీనే కానీ, మనీ సేవ్ చేయడం అనేది చాలా కష్టమని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారండి. ఫస్టు మీకు మనీ సేవ్ చేయాలని ఉంటే సరిపోతుంది అంతే. మీరు ఎంతో కొంత అనేది మనీ సేవ్ చేయగలరు. చాలామంది వీడియోలో చెప్తుంటారు కదా! మనీ సేవ్ చేసుకోవాలి, దాచుకోవాలి, సేవింగ్స్ ఇంపార్టెంట్ అని. కానీ ఎవరో ఏదో చెప్పారని కాదండి. మీకు అనిపించాలి. మీకు అనిపించి మీరు చేసి ఈజీగా ఎక్కువ రోజులు మెయింటెనెన్స్ చేయగలరు. ఇప్పుడు మీ దగ్గర రూ. 10 ఉందనుకోండి. ఆ రూ. 10తో కూడా మీరు ఈజీగా సేవింగ్ అనేది చేయగలరు. రూ. 1 అయినా కూడా సేవింగ్ అనేది చేయగలరు. కానీ రూ. 10 కూడా లేవు కదా! ఎలా సేవ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు కదా! డబ్బులు సేవ్ చేయడం, చెప్పడం అనేది చాలా సులువు. కానీ మనీ ఎలా సేవ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి తప్పకుండా. ఇక ఇప్పుడు మీ దగ్గర ఒక రూ. 20, రూ. 10, రూ. 30 ఎంతో కొంత ఉందనుకోండి. సరే రూ. 10 ఉందనుకోండి. మీ పర్స్‌లో పెట్టుకుంటే అదేం చేస్తుంది? అది అలాగే ఉంటుంది. దాన్ని మీరు ఆ రూ. 10ను మీరు 20 ఎలా చేయాలి? రూ. 20ను రూ. 38 ఎలా చేయాలనేది మీరు ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకుంటే గనక మీరు ఈజీగా మనీ అనేది మీ దగ్గర ఉంటుందండి. ఇంకా మీరు ఇంట్లో వాళ్ళని అడిగినా కూడా మీకు డబ్బులు ఇవ్వకపోయినారనుకోండి. ఇప్పుడు మీరు ఇంట్లో కూరగాయల కొలది మీరు అసలు ఒక్క రూపాయి కూడా ఇంట్లో మీ దగ్గర ఉండదు. అలాంటప్పుడు మీకు మీ అవసరం కోసమని ఇప్పుడు ఒక శారీ కొనుక్కోమని డబ్బులు ఇచ్చారనుకోండి ఫెస్టివల్‌కి. మీకు రూ. 1000 ఇస్తే మీరు రూ. 1000 ఖర్చు పెడుతున్నారా? అలా చేస్తే గనుక మీకు నెక్స్ట్ టైమ్ అమౌంట్ అనేది మధ్య ఎప్పుడన్నా అడిగినా ఇవ్వరు. ఎందుకంటే మనం సేవింగ్ చేసేది వాళ్ళకి చూపియాలి. ఓకే. వీళ్ళకి ఎంత అమౌంట్ ఇచ్చినా దాంట్లో సగమే ఖర్చు పెట్టి మిగతాది సేవ్ చేసుకుంటారని వాళ్ళకి నమ్మకం కుదిరితే ఆటోమేటిక్‌గా మీకు చిన్న చిన్న అవసరాలకు కానీ అలాంటప్పుడు మీకు ఈజీగా ఇస్తారు. మీరు సేవింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మీకు రూ. 1000 ఇస్తే రూ. 1000 సేవింగ్ చేయకుండా మొత్తం ఖర్చు పెట్టేసుకొని ఇంకా ఎగస్ట్రా అడిగితే దానికి మీకు ఇంకా నెక్స్ట్ టైమ్ అనేది అమౌంట్ ఉండదు కదా! అలా కాకుండా మీకు రూ. 1000 శారీ కొనుక్కోమనిస్తే రూ. 500 కొన్నయి రూ. 500 సేవింగ్ చేసుకొని చూపించారనుకోండి. నెక్స్ట్ టైమ్ వాళ్ళు ఈజీగా మీకు చిన్న చిన్న వాటికి గూడా మీరు అడిగితే రూ. 10 నుంచి గానీ ఈజీగా డబ్బులనేవి ఇస్తూ ఉంటారు. డబ్బులు మీరు సేవ్ చేస్తున్నారు. ఓహో! ఈ అమ్మాయి వేస్ట్ చేయదు. ఎంత అమౌంట్ ఉన్నా సేవ్ చేస్తదనుకుంటే మిగతా వాటికి కూడా కూరగాయలకు గానీ నేనే తెచ్చుకుంటాను. అలా అడిగితే మీకు ఈజీగా అమౌంట్ అనేది ఇస్తారు. మీరు సేవింగ్ చేస్తున్నారని వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి నమ్మకం రావాలి. అలాంటప్పుడు ఇస్తారండి. వాళ్ళు కూడా కష్టపడేది మన కోసం అయినా కూడా మనం వేస్ట్‌గా ఖర్చు పెడుతున్నామని తెలిస్తే మనకైతే ఇవ్వరు కదా! ఎవరైనా కూడా డబ్బుని సేవ్ చేయాలని అనుకుంటారు. అలాంటప్పుడు మనం సేవింగ్ చేసి వాళ్ళకు చూపియాలి. అలా చూపిస్తే గాని ఈజీగా మనీ అనేది మన దగ్గర ఉంటుందండి. అలాగే ఊరికెళ్ళినప్పుడు మనకు పెద్దవాళ్ళు ఇస్తూ ఉంటారు కదా! డబ్బులు అమ్మ వాళ్ళు అట్లా. ఆ డబ్బుల్ని మనం వాటిని కూడా మనం దాచిపెట్టుకోవాలి. అంతేగాని ఇచ్చారు కదా! అని అక్కడనే ఇంక ఊరి దగ్గరనే ఏదంటే అది వేస్ట్‌గా కొని పెట్టుకోకుండా ఇంటికి తెచ్చుకొని దాన్ని సేవింగ్ చేసుకొని పెట్టుకోవాలి. మీ హస్బెండ్‌కి ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు ఆ డబ్బులు ఇచ్చినారనుకోండి, ఎక్కడివి అని అడుగుతారు కదా! ఇట్లిట్లా అంటే నేను సేవింగ్ చేసుకుంటున్నానని చెప్తే సరిపోతుంది. అప్పుడు వాళ్ళకు వాళ్ళ అవసరం తీరినట్టుంటుంది. అలాగే మీరు ఇచ్చినారని మీకు నెక్స్ట్ టైమ్ నుంచి కూడా ఓకే. సేవింగ్ చేసుకుంటున్నావు కదా! అనే ఉద్దేశంతో మీరు నాకు నెలకు ఒక 500, 100 ఎంతో కొంత మీరు అడిగితే మీకు సేవింగ్ పర్పస్ కూడా ఇస్తూ ఉంటారు. అలాగే మీరు నేనే ఇంట్లో అన్నీ తెచ్చుకుంటాను అనేటట్టు మీరు మాట్లాడుకోవాలండి. మాట్లాడుకుంటే ఆటోమేటిక్‌గా ఫస్ట్ మీరు సేవింగ్ చేస్తారనేది వాళ్ళకు నమ్మకం ఏర్పడితే మీకు ఇంట్లో ఖర్చులకు కూడా కంపల్సరీ అనేది మనీ ఇస్తారు. మీరు ఎక్కువగా సేవింగ్ చేయకుండా ఏ వస్తువులంటే ఆ వస్తువులు కొనడం అలా చేస్తూ ఉంటే ఎవరికైనా గానీ నమ్మకం లేనప్పుడు డబ్బులన్నీ వేస్ట్ చేసుకోవాలని ఎవరు అనుకోరు కదా! రూ. 1 కష్టపడితేనే కదండీ మనకొచ్చేది. అందుకోసం కాబట్టి మనం వేస్ట్ చేయకుండా మనము ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకొని చేస్తున్నామని తెలిస్తే ఈజీగా మనకనేది అమౌంట్ ఇస్తుంటారు. అలాగే మా దగ్గర డబ్బులే ఉండవు కదా! పొదుపు చేయడానికి అంటే గన మీ దగ్గర డబ్బులు ఉండేలా మీరు క్రియేట్ చేసుకోండి. మీకేదైనా బిజినెస్ చేయాలనుకుంటే అంటే చిన్న చిన్నదే ఇంట్లోనే ఉంటూ ఏదైనా చేయాల్సినటివి ఉంటాయి కదా చాలా. అలా చేసుకుంటూ కూడా మీరు మీ దగ్గరికి డబ్బులు వచ్చే విధంగా మీరు ఆలోచించుకోవాలి.
అంతేగాని డబ్బులు లేవు అనుకుంటే సంపాదించాలి అని సంపాదించుకోవాలండి. పొదుపు చేయడం ఈజీనే. కానీ సంపాదించడం బయటికెళ్ళి కష్టం. అలాగే పొదుపు చేయడం గూడా అలవాటైతే ఆటోమేటిక్‌గా మీకు సంపాదించడానికి కూడా చాలా ఐడియాస్ అయితే వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు బయటకెక్కడికి వెళ్ళలేకుండా, ఏమి చేయలేకుంటున్నారు అనుకుంటే పొదుపు చేయడానికి ట్రై చేయండి. ఇంట్లోనే ఇప్పించుకొని మీరు పొదుపు చేస్తూ ఉండండి. ఈ నెల రూ. 10 సేవ్ చేసినా నెక్స్ట్ మంత్ రూ. 20 అవుతుంది గదా! అదే రూ. 10 రూ. 10 కదా! ఏం చేస్తామని చెప్పి వాడుకుంటే ఇక అమౌంట్ అనేది ఇంకా అది అక్కడే స్టక్ అయిపోతుంది. పెరగదు గదా! మనం మన దగ్గర ఉన్న అమౌంట్‌ని మనం పెరిగేలా చూసుకోవాలి. ఇంక బిజినెస్ అంటే అదే కదా! మన దగ్గర ఎంత అమౌంట్ ఉందో దాన్ని డబల్ అయ్యే విధంగా చూసుకుంటూ పోతూ ఉంటేనా, మనం ఈజీగా మనీ అనేది మన దగ్గరికి ఎక్కువగా వస్తూ ఉంటుందండి. అంతేకాని మన దగ్గర 10 ఉంటే రూ. 10 ఖర్చు పెట్టేసుకున్నాం అనుకోండి, ఇక మీరు సేవింగ్స్ ఎక్కడ చేస్తారు చెప్పండి? సేవింగ్ చేయాలి అంటే పొదుపు ఉండాలి. పొదుపు అంటే మీరు అనవసర వేస్ట్ వస్తువులకు టెంప్ట్ అవ్వకుండా ఉండాలి. అలా టెంప్ట్ అవ్వకుండా ఉంటే గనుక మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మీరు 1 ఇయర్‌లో నేను ఇవి మాత్రమే తీసుకోవాలంటే ఇంత బట్టలే తీసుకోవాలంటే ఈ వస్తువులు మాత్రమే తీసుకొని కూడా లిస్ట్ ఔట్ చేసుకోండి. దాని దాని ప్రకారం మాత్రమే మీరు అమౌంట్ అనేది ఖర్చు పెట్టి ఆ వస్తువులు మాత్రమే తీసుకోండి. అంతేగాని ఆఫర్స్ ఉన్నాయని టెంప్ట్ అయిపోతూ హ్మ్. అలా చేయొద్దు. అలా చేస్తే మీ దగ్గర ఎంత ఉన్నా కూడా ఆ అమౌంట్ అనేది ఖర్చు అవుతూనే ఉంటుంది. అలాగే మీకు ఇంట్లో ఇయకపోతే గాని మీ హస్బెండ్ ఏదన్నా ఖర్చు పెట్టాలనుకుంటే గన ఇది ఇక్కడ వేస్ట్ ఖర్చు, ఇది అవసరం లేదని చెప్పండి. మీరు అలా చెప్పడం వల్ల ఓకే. సేవింగ్ చేస్తుంది. అలాగే అంటే మనం ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదనేది మనకు అవగాహన ఉంటే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి మనకు కూడా డబ్బులిస్తారండి. ఇక ఈ విధంగా అయితే మీరు మనీ అనేది చాలా పొదుపైతే చేసుకోవచ్చు. వీడియో నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మీరు నా ఛానల్‌లో వీడియోస్ చూడాలి అనుకుంటే మనీ సేవింగ్, అలాగే గోల్డు, అలాగే సిల్వర్ సేవింగ్ అనే వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నా ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్ ఉంటుంది చూడండి. ప్లేలిస్ట్‌లో అన్నీ ఉంటాయి. ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు ప్రతి ఒక్క వీడియో ఉంటుంది. మీరు వీడియోని ఏ వీడియో కావాలని సెర్చ్ చేసే కంటే ప్లేలిస్ట్‌లో మీకు మనీ సేవింగ్ వీడియోస్ కావాలంటే మనీ ఉంటుంది. అలాగే గోల్డ్, అలాగే సిల్వర్ అన్ని వీడియోస్ ఉంటాయి. మీరు ఒకసారి చూడండి. చూసి మీకు ఏ వీడియోస్ కావాలో అవి చూసుకోండి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.